ఇంకొక 5 రోజుల్లో ఆ బాక్స్ తీసుకురాకపోతే మిమ్మల్ని డైరెక్ట్గా కోర్టు మార్షల్ చేస్తారు. ఈసారి పోలీసులు కాదు, మన ఆర్మీ వాళ్లే రంగంలోకి దిగుతారు. అప్పటికి నా చేతుల్లో ఏమీ ఉండదు సార్. మీరేం చేస్తారో నాకు తెలియదు గౌతమ్. 4-5 డేస్లో ఆ బాక్స్ తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి. లేదంటే సార్కి రిస్క్ అవుతుంది. జై హింద్ సార్. జై హింద్. ఉంటాను సార్. పోనీలే, ఏదోలాగా గండం గడిచింది. రే గౌతమ్, అతను చెప్పాడు కదా, 5 రోజుల్లోగా ఆ బాక్స్ని తీసుకొచ్చి మీ నాన్నను కాపాడు. లేదంటే ఇంటి పరువు గౌరవం మొత్తం పోతుంది. ఖచ్చితంగా నానమ్మా. ఆ బెనర్జీ ఎక్కడున్నా సరే వాణ్ణి వెతికి పట్టుకుని ఆ బాక్స్ తీసుకొస్తాం. ఆ బాధ్యత నాది, మీరా గారిది. ఏంటి సార్ ఇది? దీన్ని మ్యాప్ అంటారు. అది తెలుస్తుంది సార్, కానీ ఏం మ్యాప్? వరల్డ్ మ్యాపా, ఇండియా మ్యాపా? మనం ఫాలో అవ్వాల్సిన రూట్ మ్యాప్. బాయ్. మ్యాప్ అందిందా బెనర్జీ? అందింది బాయ్. ప్రింట్అవుట్ తీసుకుని ఇప్పుడే చెక్ చేస్తున్నాను. మీరు వెంటనే మ్యాప్లో ఉన్న రూట్ని ఫాలో అవ్వండి. ఇప్పుడే మీరు బయలుదేరండి. ఓకే బాయ్, వెంటనే బయలుదేరుతాం. పత్రా. ఓకే సార్. ఏమండి, ఆ బెనర్జీ గాడు కనిపిస్తే ఫోన్ చేయమని గౌతమ్ బాబు అహల్య చెప్పారు కదా, వెంటనే ఫోన్ చేయండి. ఇప్పుడే చేస్తాను. ఎప్పటినుంచో చూస్తుంటే ఆ వెధవ ఇప్పుడు దొరికాడు. వాడి పని అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మీరా గారు. మా ఎవ్వరి వల్ల కాంతి మీరు చేశారు. మా నాన్నని మీరు బయటికి తీసుకొచ్చారు. మీరే గనక నా అహల్య అయ్యుంటే మిమ్మల్ని ఇలా పైకెత్తి గిరగిరా తిప్పేసి ఉండేవాణ్ణి. మీరు 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 చాలా గ్రేట్ అండి. మీరు చాలా 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 గ్రేట్. ఇందులో నా గొప్ప ఏముంది సార్? ఇంకా చెప్పాలంటే ఇది నా వల్ల జరిగిన తప్పు. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీ తప్పు మాత్రం ఏముంది మీరా గారు? మా కుటుంబం గురించి ఆలోచించి మమ్మల్ని కాపాడడం కోసమే కదా మీరు ఆ బాక్స్ వాడికి ఇచ్చారు. వాడిని పోలీసులకు పట్టించాను అనుకున్నారు, కానీ మరోలా జరిగిపోయింది. అవునండి, నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిపోయింది. అవును మీరా గారు, గోవింద్ గారి దగ్గరికి వెళ్లాలన్న ఆలోచన మీకెలా వచ్చింది? మీ నాన్నగారి కేసు వాదించడానికి ఎవరూ ముందుకు రావట్లేదని చెప్పారు కదా, అప్పుడే ఆ ఆలోచన వచ్చింది. నాతో చెప్పకుండా వెళ్ళారు, నన్ను కూడా తీసుకుని వెళ్లాల్సింది కదా. మీ నాన్నగారిని అరెస్ట్ చేయించిందే గోవింద్ గారు. మళ్ళీ మీ నాన్నగారికి బెయిల్ ఇప్పించమని మీరు ఆయన్ని అడిగితే ఒప్పుకుంటారో లేదో అని ఏదో ఒక ప్రయత్నం చేయాలనుకుని నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఆయన ఎలా ఒప్పించారండి? ఏం చెప్పారు? నిజం చెప్పాను. ఏం నిజం చెప్పారు? అది బాక్స్ పోయింది నా వల్లే అని చెప్పాను. మీ నాన్నగారు ఆయనకి గురువు లాంటి వారు అని ఆయన కూడా మీ నాన్నగారికి బెయిల్ ఏర్పాటు చేశారు. నా దగ్గర ఏదో దాస్తున్నట్టున్నారు. లేదండి, జరిగింది ఇదే. మనకి ఎక్కువ టైం లేదు. 5 రోజుల్లో బెనర్జీ ఎక్కడున్నా ఆ బాక్స్ తీసుకొని రావాలి. అవును మీరా గారు, మనకి ఇంకొక అవకాశం కావాలి. ఆ బెనర్జీ ఎక్కడున్నాడో మనకి తెలియాలి. హలో, ఎవరు? బాబు, నేను పెద్ద ఆయన్ని. చెప్పండి చెప్పండి. బెనర్జీ కనిపించాడా? కనిపించాడు బాబు. ఏదో బాక్స్ పట్టుకొని మ్యాప్ తీసుకొని కారులో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడు?
మధురా నగర్లో చూశాను బాబు. మధురా నగర్లో. ఓకే అంకుల్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మీరా గారు, ఆ బెనర్జీ గారు చార్మినార్ వైపు వెళ్తున్నాడని చెప్తున్నారు. మనం త్వరగా వెళ్తే వాడిని పట్టుకోవచ్చండి. పదండి, నాన్నకు చెప్పి బయలుదేరదాం. ఏంటండి, మీకు బెయిల్ వచ్చింది కదా, ఇంకా ఎందుకు దిగులుగా ఉన్నారు? నాకు బెయిల్ వచ్చింది, కానీ ఆ బాక్స్ ఏమైందో ఎక్కడుందో ఇంకా తెలియడం లేదు. ఆ టెర్రరిస్టులతో సంబంధం ఉన్న బెనర్జీ వాళ్ళు ఆ బాక్స్తో ఏం ప్లాన్ చేస్తున్నారో, ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. నిన్నెలా చూస్తుంటే నాకు భయమేస్తుందిరా. నువ్వెప్పుడూ ఇలా లేవు. ఎంతో గంభీరంగా హుందాగా ఉండే మీరు బాగా డీలా పడిపోయారు. ఇదంతా మీరా వల్లే అంకుల్. ఇప్పటికైనా దాని ఇంట్లో నుంచి పంపించేయండి. అవును మావయ్య, వెంటనే మీరాని బయటికి పంపిస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఒకసారి మీరే గౌతమ్తో చెప్పి ఏదో ఒక డెసిషన్ తీసుకోండి. నాన్న, బెనర్జీ వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోయింది నాన్న. వాళ్ళు బాక్స్ తీసుకొని కాశ్మీర్కి వెళ్తున్నారంట. రే, నువ్వు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయి. నేను గోవింద్కి ఫోన్ చేస్తాను. నాన్న వద్దు నాన్న. బాక్స్ మిస్ అయిన వెంటనే నాకు తెలిసిన ఆఫీసర్స్తో చెప్పి బెనర్జీ కోసం ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో లుకౌట్ నోటీస్ పంపించాను. సో వాడు ట్రైన్లోనో ఫ్లైట్లోనో కాశ్మీర్ వెళ్ళలేడు. ఖచ్చితంగా వాడు బై రోడ్డే వెళ్ళాలి. మనం పోలీసులకి చెప్తే వాడు అలర్ట్ అయ్యి దాక్కోవచ్చు. అందుకే బై రోడ్డు ద్వారా నేను బెనర్జీని చేజ్ చేసి పట్టుకుని వాడిని బాక్స్తో సహా పోలీసులకి పట్టిస్తానన్నా. కార్లో కాశ్మీర్ దాకా వెళ్తావా? బై రోడ్లో బెనర్జీని ట్రేస్ చేసుకుంటూ వెళ్తాను. వాడెక్కడ దొరికితే అక్కడ పట్టుకుంటాను. నీకెందుకు శ్రమ? పోలీసులకు చెప్తే వాడిని పట్టుకుంటారు కదా. వాడు అసలే తీవ్రవాదులతో సంబంధం ఉన్నవాడు అంటున్నారు. మళ్ళీ నీకేమైనా అయితే నువ్వేమొద్దు. లేదమ్మా, వాడిని వెళ్ళనివ్వు. వాడి ప్రాణాల కంటే దేశభక్తే ముఖ్యం. ట్రై ఎలాగైనా వాడిని పట్టుకొని ఆ బాక్స్ని పోలీసులకు అప్పచెప్పు. అలాగే నాన్న. నాతో పాటు మీరా గారు కూడా కాశ్మీర్ వస్తారు. అవును సార్, నేను కూడా గౌతమ్ గారితో పాటు కాశ్మీర్కి వెళ్తాను. మేడం, మీరు కొంచెం బాబుని చూసుకోండి. మళ్ళీ నువ్వెందుకు? ఈ తప్పు నా వల్లే జరిగింది. దీన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది.